హాయ్ అండి రోహిత్ గారు. హాయ్ అండి. హాయ్. సో యాక్చువల్లీ I don't want to talk to Lavanya. I want to talk to you only. ఓకే. సో నేను లావణ్య నన్ను ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి I'm not understanding anything అండి. She's defaming me first of all. Okay. అసలు లావణ్య ఏం చేసింది? చెప్పండి. ఎందుకు she's keeping my private life outside? ఏం చేసింది లావణ్య? ఏం చేసింది తనకి? ఏం చేసిందో తనకే తెలుసండి. మీరు తన తల మీద దెబ్బ ఎవరు కొట్టారు అడగండి తనని. ఏ యాక్ట్రెస్ కొట్టింది తన తల మీద దెబ్బ? తిన హింస తట్టుకోలేక చూసి 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 తనని హర్ట్ చేసుకొని తినని హర్ట్ చేసుకొని ఇలా సొసైటీకి ఎంతమందికి అండి ఇలానే చేస్తుంటాను. ఆ దెబ్బ తనే కొట్టుకుంది అంటున్నారా మీరు? లేదు సార్, ప్రీతి వచ్చి కొట్టిందేమో అడగండి. జోక్ లేదు. ఏ యాక్ట్రెస్ కొట్టింది అడగండి సార్ తనని. ఏ యాక్ట్రెస్ కొట్టిందా దెబ్బ అడగండి. రాజ్ తరుణ్ కొట్టాడు అని అంటుందా? ఏ యాక్ట్రెస్, లేడీ యాక్ట్రెస్ ఇప్పుడుందా? ఆవిడ ప్లేస్ లో ఉందా అడగండి. ఆవిడ లైవ్ లో ఉందా అడగండి. గొడవ జరిగినప్పుడు లైవ్ లో జరిగింది. అది గొడవ జరిగినప్పుడు తలపైన కొట్టినప్పుడు ఎవరు యాక్ట్రెస్ కొట్టింది అన్నారు. అక్కడ ఉందా అడగండి. మీరు ఉన్నారా ప్రీతి అక్కడ? సార్ మరి 2018 లో తన లైఫ్ లో ఉందా సార్? అట్లా కదా. ఓకే, ఆ పాయింట్ దగ్గరికి వద్దాం. 2018 లో వాళ్ళ మమ్మీ చెప్పిన మాట్లాడిన కాలే కదండి. ఒకసారి వాళ్ళ మమ్మీ చెప్పిన కాల్ ప్లే చేద్దాం. ఒకసారి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి ప్లీజ్. వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. ప్రీతి అలాగే లైన్ లో ఉండు. వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. ఓకే. వాళ్ళ మమ్మీ మాట్లాడిన ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. బిఫోర్ ఆస్కింగ్ హర్ క్వశ్చన్, ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్. నువ్వు మా మమ్మీని తీసుకురాకు, నేను నీతో మాట్లాడుతున్నా. ఓకే, నేను మీ మమ్మీని తీసుకురమ్మంటావా, నీ ఫ్రెండ్స్ తీసుకురమ్మంటావా? నన్ను కూడా చెప్పు, తీసుకొని వస్తా. ఎత్తుక్కొని సార్ ప్రతిసారి ఎవిడెన్స్ అని అడుగుతున్నారు. బలవంతంగా చేపించిందని చెప్తున్నాను కదా సార్. బలవంతంగా చేపించినప్పుడు నేను ఫోన్ పట్టుకొని తనలాగా పోలీసు వాళ్ళు వచ్చారు అని చెప్పి తను తెలిసి ఫోన్ పట్టుకొని ఫోటో తీసుకుంటుంటానా సార్? ఆ ఇన్సిడెంట్ ఎవరికి సార్ ఐడియా వస్తుంది ఫోటో వీడియో తీయాలని చెప్పి? టెస్ట్ వస్తుందా రమ్మనండి సార్. ఇక్కడ నుంచి స్టూడియో నుంచి వెళ్దాం. ఇప్పటికిప్పుడు రమ్మనండి. నేను వస్తాను. రమ్మనండి. అక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. రమ్మనండి. స్టూడియోకి టెస్ట్ పిలిపిస్తాను నేను. రమ్మనండి సార్. రమ్మనండి. కూర్చోబెట్టాను. రమ్మనండి. వస్తున్నారా మీరు స్టూడియోకి? తను అక్కడే కూర్చుంటా అంటే ఇక్కడే కూర్చుంటాను. రమ్మనండి. తనకు నువ్వు డ్రగ్ ఇప్పించినవనా లేకపోతే తను డ్రగ్ తీసుకోలేదన్న? రమ్మనండి, చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం. రమ్మనండి. సార్ తను 45 days జైల్లో ఉండేసి వచ్చింది కదా సార్. దాని తర్వాత కూడా తన పని మనిషి వచ్చి చెప్పాడు సార్. అంత క్లియర్ గా అర్థమవుతుంది సార్ జనాలకి. తను NPS యాక్ట్ లో వెళ్ళిన జైలుకి వెళ్ళిన అప్పుడు NPS యాక్ట్ లోనే తనకి ఇంకొక అమ్మాయి, ముస్లిం అమ్మాయి పరిచయం అవ్వడం జరిగింది. ఆ ముస్లిం అమ్మాయి ఇంజక్షన్ తీసుకుంటే ఆ ముస్లిం అమ్మాయితో వీళ్ళందరూ కలిసి ఇంజక్షన్ చేశారు సార్. 45 days తను నేరం చేసినట్ట? 45 days తను జైల్లో ఉంటే నేరం చేసినట్ట? నేరం చేయకుండా జైలుకి ఎవరు వెళ్ళారు సార్? ఒకరిని చూపించండి. అయ్యా బాబోయ్, తనని వినండి. తనని ఆ కేసు కూడా క్వాష్ అవుతుంది కదా. క్వాష్ అయిపోయిన కేసు మాట్లాడేది అర్థమవుతుందా ప్రీతి గారు? రద్దు చేయబడిన కేసు గురించి అండి తను మాట్లాడేది. ప్రీతి గారు, ఓకే, ఆమె జైలుకి వెళ్ళిందా, ఆరోపణలు ఎదుర్కొందా, క్వాష్ అయిందా, ఎక్విటల్ అయిందా, ఇవన్నీ ఓకే పక్కన పెడదాం. ఆమె ఏం చేసింది, ఆమె నేచర్ ఎలాంటిది, ఇవన్నీ పక్కన పెడదాం. ఆమె ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏంటి సార్? నాకు నేను వాళ్ళ ఇంటికి 6th May నాడు వెళ్ళడం జరిగింది సార్. తను నిన్న కూడా ఈ డ్రీమ్స్ లో తప్పుగా చెప్తుంది. నేను రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చాను చెప్పి, రాజ్ తరుణ్ బర్త్డే 10th May సార్. నేను తన ఇంటికి వెళ్ళింది 6th May సార్. ఎన్ని డేస్ డిఫరెంట్ ఉంది? ఓకే 4 రోజులు ఏమో. ఓకే 4 days లో ఏముంది సార్? అంత డేట్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటారు. 4 days లో ఏముంది సార్? 6th May రాజ్ తరుణ్ బర్త్డే 11th May, అలా 6th May వచ్చానంటుంది. 5 రోజుల్లో ఏముంది? బర్త్డే టైంకి వచ్చింది. ఇస్ మై ఇంటెన్షన్, not day. Psychotic disease, you are a liar. You tortured me. You told me that you are pregnant with Mastan Sai and you kept me in your house as a servant, as a slave, literally as a slave. ఒక్క నిమిషం ప్రీతి గారు, ఇప్పుడు మస్తాన్ సాయి తోటి లావణ్యకున్న అఫైర్ నిజమా? సార్ నేను ఆ పీరియడ్ లో తనతో ఉన్నాను సార్. తనకి వినండి నాతో ఎన్ని మంత్స్ టచ్ లో ఉందా అమ్మాయి చెప్పండి. తనకి మస్తాన్ సాయికి మధ్యలో ఫిజికల్ గా ఏమైనా ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా సార్? అది తను చెప్పింది సార్. వినండి, వచ్చిందా? మీరు ఉన్నారు కదా,
వాళ్ళ లైఫ్ రిలేషన్షిప్ ని రాలేదా? కానీ ఫిజికల్ గా మాత్రం మస్తాన్ సాయి వాడుకున్నాడు. నాకు సార్ తను ఫిజికల్ గా వాడుకుందని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు మొగోడే వాడుకోవాలా ఫిజికల్ గా? ఫిజికల్ గా సరే ఫిజికల్ గా ఈ అమ్మాయి వాడుకుందా పోనీ మస్తాన్ సాయి? యు డోంట్ బ్రింగ్ మై హస్బెండ్. ఈ అమ్మాయి ఫిజికల్ గా మస్తాన్ సాయి వాడుకుందా? అదని చెప్పమనండి. అతని ప్రపంచంలో లేదని అతని గురించి ప్రీతి గారు ప్రీతి గారు నేను నా హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయి ప్రీతి గారు సంవత్సరాల పైన అవుతుంది. ప్రీతి గారు ఈ అమ్మాయికి మస్తాన్ సాయికి అఫేర్ నిజమే అయితే ఈ అమ్మాయి అనుకోవట్లేదు, నువ్వు ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరి మధ్య అఫేర్ నిజమైతే వీళ్ళిద్దరి మధ్య అఫేర్ నిజమైతే ఈ మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది కదా. కేసు పెట్టినప్పుడు బాధ్యత గల ఏ ఆడదైనా ఏ ఆడపిల్లైనా దానికి ముందు 2 సంవత్సరాల బిఫోర్ నుంచే రాజ్ తరుణ్ లావణ్య కలిసి లేరు కదా. అది ఈ అమ్మాయి చెప్పింది కదా, ప్రీతి అనే అమ్మాయి. ఇప్పుడు చెప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో 2 సంవత్సరాల నుంచి మస్తాన్ సాయి లావణ్య కలిసి పడుకున్నప్పుడు లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెడితే బాధ్యత ఉన్న ఏ ఆడదైనా ఎటు నిల్చోవాలా? ఆడదాని వైపు నిల్చోవాలా. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి వాడతాడు కదా. మరి వాడుకున్నప్పుడు ఆడపిల్లకి సపోర్ట్ గా రావాలి నువ్వు. నువ్వేం చేసినప్పుడు మస్తాన్ సాయి స్టాండ్ ఎందుకు తీసుకున్నావు? అంటే వీళ్ళ మధ్యలో ఏం జరగలేదు కాబట్టి నువ్వు మస్తాన్ సాయి వైపు తీసుకున్నావు. మస్తాన్ సాయి డిఫెండ్ ఏమని చేస్తాడు ఇప్పుడు? ఆ అమ్మాయికి నాకు మధ్యలో ఫిజికల్ ఏం జరగలా, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి అఫేర్ లేదు అనే కదా మస్తాన్ సాయి డిఫెండ్ చేసుకుంటూ వచ్చేది ముందు నుంచి. అలాంటప్పుడు మస్తాన్ సాయి వైపు ఈ పిల్ల ఎట్లా స్టాండ్ తీసుకుంది? ఈ ప్రీతి అనే అమ్మాయి స్టాండ్ ఎట్లా తీసుకుంది? పాయింట్ అర్థమైంది. ఇప్పుడు విమెన్ కార్డ్ తీసేయండి, ఫస్ట్ ఇందులో నుంచి విమెన్ కార్డ్ తీసి మాట్లాడండి. అర్థమవుతుందా? విమెన్ జెండర్ అసాసినేషన్ చేసి మాట్లాడండి. దిస్ ఇస్ ఈక్వాలిటీ. ఓకే పోనీ ఉదయ్ మీ 3 years నుంచి సరే అవన్నీ నీ మాట్లాడితే బాగుండదు. వాళ్ళే లైవ్ లో చెప్పారు 3 years నుంచి మేము డేటింగ్ లో ఉన్నాం, ఫ్యామిలీ పర్మిషన్ తోటి అన్నారు. మరి అలాంటి ఉదయ్ కూడా తీసుకోలే. స్టూడియోలో ఉన్నారా? ఆమె వాయిస్ రావట్లేదు. ఒకసారి ఆమె చెప్పింది విన్న తర్వాత క్వశ్చన్ అడుగుదాం. ప్రీతి చెప్పండి. సార్ నేను మస్తాన్ సాయి ఎంత సఫర్ అయ్యాడో చూసాను సార్. అందుకే నేను సఫర్ అయ్యాను, తను సఫర్ అయ్యాడు. సో నేను ఆబ్వియస్లీ సార్ రైట్ అండ్ ట్రూత్ ఎక్కడ ఉంటుందో నేను అక్కడే సపోర్ట్ చేస్తాను సార్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ గర్ల్ ఆర్ ఉమెన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ స్టాండ్ ఫర్ ది ట్రూత్, ఐ విల్ స్టాండ్ ఫర్ ది రైట్. నేను ఈ విషయం చాలా మందికి చెప్పడం జరిగింది. నేను మస్తాన్ సాయి విషయంలో కూడా నేను గుంటూరుకు వచ్చినప్పుడు తనకు సపోర్ట్ చేద్దామని వచ్చినప్పుడు తిను మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది సార్. ఆ వాయిస్ మస్తాన్ సాయికి సపోర్ట్ చేద్దామని వచ్చారా గుంటూరుకి? అవును సార్. ఎందుకు మస్తాన్ సాయికి సపోర్ట్ చేద్దామని వచ్చారు? సార్ బికాస్ ఐ నో సార్ హీస్ అ విక్టిమ్. హీ సఫర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ లావణ్య. ఎందుకంటే ఆ టైం పీరియడ్ లో నేను మొత్తం మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో లావణ్య నేను మస్తాన్ సాయి కలిసే ఉండడం జరిగింది. సో ఐ సా ఎవ్రీథింగ్ అండ్ ఐ నో ది ట్రూత్. అందుకే ఐ హ్యాడ్ టు సపోర్ట్ మస్తాన్ సాయి సార్. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఒకరిని హార్మ్ చేయాలనుకునే మనిషి కాదు. అండ్ he's a very good person. I know him. I know how much he has respect in his hometown. And na call chesi are Preeti ni. So Mastan okay ఒక్క నిమిషం ప్రీతి ఒక్క నిమిషం. మదర్ కాల్ వచ్చింది, ప్లే అవుతుంది. ఒక్కసారి ప్లే అవనివ్వండి. ప్రీతి వాళ్ళ మదర్ కాల్. సర్ వినిపించు. మా మదర్ కాల్ ప్లే చేస్తారేం సార్? లైన్ లో మదర్ వాయిస్ వినండి సార్. ఒకసారి మీకు వర్షన్ అర్థమవుతుంది. వర్షన్ అర్థమవుతుంది. పంపించండి. ఒక్కసారి లైన్ లో ఉండమ్మా ప్రీతి. ఒకసారి లైన్ లో నువ్వు కూడా విను క్లియర్ గా. నువ్వు కూడా విను. లేదు ఒక 2 minutes విందాం. 2 minutes డైవర్ట్ చేయడానికి తప్పితే అంతా దేనికన్నా నాకు అర్థం కాదు. 7-10 ఏళ్ల పాటు ఈ అమ్మాయి రాజధానితో కాపురం చేసి ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి ప్లీజ్. టాపిక్ అంతా డైవర్ట్ చేస్తాను. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. అందులో ఆవిడ డ్రగ్స్ మాటే రచ్చుతారు. డ్రగ్స్ టాపిక్ ఒకటే. డ్రగ్స్ టాపిక్ ఒకటే. నేను ఇచ్చాను అని మాట్లాడుతుంది కదా సార్. అది అబద్ధం. అది అబద్ధం సార్. ఈ అమ్మాయి ఏదో అడుగుతాను. చెప్పండి ప్రీతి గారు చెప్పండి ఒకసారి సార్. చెప్పండి ప్రీతి గారు. ఇందాక అర్థం కాలే నాకు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఈ అమ్మాయి కలిసి ఉందా మీరా రాజధానితో? మీరు కాపురం చేశారా? మరి మీరు హలో నేను ఉదయ్ మాట్లాడుతున్నాను. అబ్బో వచ్చిండు. బ్రదర్ నీకు నేను బ్రదర్ కాదు బాబు. హలో దేశ్ముఖ్ గారు, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. మీ బిహేవియర్ ఏంటో తెలియదు. మీరు లావణ్య ఇంట్లో పనుల్లా లేకపోతే లావణ్య తెచ్చి పెట్టుకున్న వాళ్ళ, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఇస్ యువర్ పాలసీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ క్వశ్చన్ వేయటం రాంగ్. ఇప్పుడు రాజ్ తరుణ్ కి సపోర్ట్ రాజ్ తరుణ్ ఇంట్లో ఉంచుకున్న వాళ్ళ, మీరు రాజ్ తరుణ్ ఇంట్లో పనిచేసిన వాళ్ళ? మరి నువ్వు కాపురం చేస్తావా లేకపోతే ప్రీతి కాపురం చేస్తుందా? ఉదయ్ గారు నువ్వు మీ అమ్మతో కాపురం చేస్తావా? నువ్వు చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుర్ర ఉందా? నేను చిన్న పిల్ల చెప్పింది పిల్లతో మాట్లాడినప్పుడు పిల్లతో ఎలా మాట్లాడాలి నేర్చుకో. మీకు తెలిసింది బాగా, మీకు తెలుసు కాబట్టి లైవ్ డిబేట్ లో ఒక ఆడపిల్ల నెల రోజుల నుంచి సాల్వ్ కొడతా ఉన్నారు. ఈ అమ్మాయి 10 ఏళ్ల నుంచి రాజ్ తరుణ్ మీరు ఎప్పుడు వచ్చారు లైఫ్ లోకి? వీళ్ళ లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? వీళ్ళ లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? వీళ్ళ లైఫ్ లోకి తన లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? లావణ్యం మీకు ఎప్పుడు పరిచయం అయింది? ఇదంతా లావణ్యం మీకు ఎప్పుడు పరిచయం అయింది? లావణ్యం మీకు ఎప్పుడు పరిచయం అయింది? లావణ్యం మీకు ఎప్పుడు పరిచయం అయింది? దేశ్ముఖ్ ఒకసారి వాళ్ళు మాట్లాడండి. లావణ్యం ఎప్పుడు పరిచయం? ఆడియో రావడం బిఫోర్ జరిగిన సంఘటనలు వీళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ మధ్యలో జరిగిన బాధలు వీళ్ళకి దేశ్ముఖ్ ఒక్క నిమిషం మాట్లాడేవండి. దేశ్ముఖ్ వెరీ రూడ్. I did not expect 1% ఉంది. I just wanted to talk to you sir. నేను ప్రెసిడెంట్ మాట్లాడదాం అనుకున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతది. ఈ లోపు ఒకసారి నువ్వు మాట్లాడు. ఇందాక ఎవరు మాట్లాడుతున్నా పాయింట్స్ స్ట్రైట్ గా మాట్లాడమని 1% ఉంది. ఎవరు? దీపిక. ప్రీతి మీతో ఎవరో మాట్లాడతారంట, మీ ఫ్రెండ్ దీపిక అంట. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. దీపిక మాట్లాడండి. హలో. యా దీపిక యూ వాంట్ టు టాక్ టు మీ అంట కదా? యా టెల్ మీ వాట్ యూ వాంట్ టు టాక్ టు మీ. దీపిక మాట్లాడండి. ఫోన్ ఎక్కడ ఉంది? రాజ్ తరుణ్ కి మీకు పరిచయం ఎప్పుడు? మస్తాన్ సాయి ఫోన్ ఎక్కడ ఉంది? రాజ్ తరుణ్ పరిచయం ఎప్పుడు కావాలి? నా 13 Pro Max ఫోన్ ఎక్కడ ఉంది? నా 13 Pro Max ఎక్కడ ఉంది? మస్తాన్ ఫోన్ ఉంటే మస్తాన్ అడుగుతాడు. వినండి, ప్రీతికి మస్తాన్ సాయి ఫోన్ ఎక్కడ ఉంది? రాజ్ తరుణ్ ఫోన్ ఎక్కడ ఉంది? నా ఫోన్ ఎక్కడ నా ఉంది? సంసారం నేను చూస్తాను. I can see RTV విషయాన్ని పక్కదారి పట్టించడానికి వీళ్ళంతా వస్తున్నారండి. అసలు అంతకుమించి వేరేం లేదు. విషయాన్ని పక్కదారి పట్టించడం తప్పితే ఇంకేం లేదు ఇక్కడ. ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళింది ఇలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కాకుండా ఇంకేం లేదండి. క్వశ్చన్ టు లావణ్య, did you take Uday's phone? Did you steal Uday's phone just to play my videos in RTV live? Is this why did you take Uday's phone? ఎవరు ఆడియో? సార్ నా వీడియోస్ వస్తున్నాయి సార్. దేశ్ముఖ్ మీరు నేను అడుగుతున్నప్పుడు మీరు మధ్యలో ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళతో ఎందుకు సార్? వాళ్ళతో వద్దంటే మీరు సరిపోరు. వీళ్ళతో ఎందుకు? వాళ్ళతో మాట్లాడద్దంటే మీరు సరిపోరు. దేశ్ముఖ్ మస్తాన్ సాయి వాళ్ళు అడుగు కొంతమంది తీసుకోండి. అంటే మీరు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. నేను కూడా మీరు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనొద్దు. దేశ్ముఖ్ ఒక ఆడపిల్ల ఎంట పడతా అంటే నేను ఈ రోజు వచ్చిన ఆడపిల్లైనా మగవాడైనా ఎవరైనా న్యాయం ఎవరి వైపు ఉందనేది మాట్లాడదాం. నేను అదే చెప్తున్నా. రాజ్ తరుణ లావణ్య వాళ్ళు తేల్చుకుంటారు కదా, లీగల్ గా పోతారు కదా. మధ్యలో ఈ పేడ్ ఆర్టిస్టులు ఎందుకు? ప్రతిరోజు ఒకటే ఆడియో కాల్, ప్రతిరోజు ఒకటే ఎఫ్ఐఆర్ కాల్, ప్రతిరోజు నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు. మీరు వచ్చింది ఎప్పుడు? 2020-22లో. మీరు వాళ్ళ పరిచయం 2008 నుంచి వాళ్ళ లవ్. మీకేం తెలుసు గురించి? వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని మీరు చెప్పనవట్లేదు. ఏం చెప్తారన్నా? డైవర్షన్. దేశ్ముఖ్ వాళ్ళు ఏదో దేశ్ముఖ్ ప్రీతి ఏదో చెప్పాలనుకుంటుంది.